మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఏపీలో పెద్ద నగరంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న సాగర పట్టణం విశాఖలో వైసీపీని గద్దెదించి కూటమి జెండా పాతేసింది. దీంతో నెల రోజులుగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ విశాఖ ఆపరేషన్ ఇంతటితో పూర్తయింది. కానీ కూటమి పార్టీలకు అసలు టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయిందట. జీవీఎంసీలో మేయర్ అభ్యర్థి దాదాపు ఖరారు కాగా డిప్యూటీ మేయర్ పదవికి రేస్ మొదలైందట. కార్పొరేటర్ల నుంచి కులాలు వర్గాలు పైరవీలతో నేతలు తలలు పట్టుకుంటున్నారట. కూటమి ఐక్యతకు బీటలు వారకుండా సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ఇంతకీ విశాఖలో మొదలైన ఈ పొలిటికల్ రన్ ఏ తీరానికి చేరుతుంది? లెట్స్ వాచ్. విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పట్టుబట్టిన కూటమి సర్కార్ చివరికి తన పంతాన్ని నెగ్గించుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రేటర్ విశాఖపై జెండా పాతాలని కూటమి పార్టీలు వేసిన ఎత్తులు వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. కుర్చీని కాపాడుకోవడానికి వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి ఎత్తుల ముందు అవి చిత్తయ్యాయి. ప్రత్యర్థి పార్టీ నుంచి ఒక్కొక్క కార్పొరేటర్ మద్దతును కూడగడుతూ తమ మెజార్టీని చాటుకుంది ఎన్డీఏ కూటమి. అవిశ్వాస అస్త్రం ప్రయోగించి ఫైనల్గా వైసీపీకి మేయర్ సీటును దూరం చేయడంలో సఫలీకృతమైంది. కుర్చీ పోరులో అటు కూటమి పార్టీలు ఇటు వైసీపీ రెండు జట్లు తమ తమ కార్పొరేటర్లు చేజారకుండా రిసార్టు రాజకీయం నడిపినా చివరికి కూటమిదే పైచేయిగా నిలిచింది. కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ అవిశ్వాస ఓటింగ్తో బోల్తా కొట్టాయి. మెజార్టీ కార్పొరేటర్లు కూటమి వైపు నిలబడటంలో గొలగాని హరివెంకట కుమారి మేయర్ సీటును వదిలి వెళ్లక తప్పలేదు. విశాఖ నగరపాలక సంస్థ మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో తదుపరి మేయర్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే మేయర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారు కాగా డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం కార్పొరేటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎవరికి వారే పదవులను ఆశిస్తుండటంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. మేయర్గా టీడీపీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాసరావును ఎన్నుకోవాలని కూటమి కార్పొరేటర్లతో పాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో పీలా శ్రీనివాసరావు ఎన్నిక లాంఛనం కానుంది. డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూడా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడంతో ఈ నెల 26న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హరీందర్ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈలోగానే శ్రీధర్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. శ్రీధర్ రాజీనామాతో ఖాళీ అయ్యే డిప్యూటీ మేయర్ పోస్టు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ, 5వ వార్డు కార్పొరేటర్ హేమలత, 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి, జనసేన నుంచి 33వ వార్డు కార్పొరేటర్ బీశెట్టి వసంతలక్ష్మి, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పోటీ పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి 48వ వార్డు కార్పొరేటర్ కవిత డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారు. మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ తీసుకుండడంతో డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని జనసేన నేతలు గట్టిగా పట్టుబడుతున్నారట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మేయర్గా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను తొలగిస్తున్నందున డిప్యూటీ మేయర్ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇవ్వాలని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగైతే హేమలత, గొలగాని మంగవేణిలో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే విద్యావంతురాలైన హేమలత వైపే నేతలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ను తప్పిస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు మరికొందరు వాదిస్తున్నారు. అప్పుడు 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుకు ఛాన్స్ దక్కుతుంది. ఒకవేళ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలనుకుంటే మాత్రం 90వ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ పేరును పరిశీలించే అవకాశం ఉంది. జనసేనకు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి ఛాన్స్ వస్తే ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఆ పార్టీలో విశ్లేషణలు మొదలయ్యాయి. జనసేన నుంచి మొదట ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బీశెట్టి వసంతలక్ష్మి పేరు పరిశీలనకు వస్తుంది. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్కు మేయర్ పదవి దక్కనందున ఆమెకు అవకాశం ఉండదని నేతలు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా పార్టీలో చేరిన కాపు సామాజిక వర్గానికి చెందిన 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ పేరు పరిశీలించే అవకాశం ఉంది. అందుకోసం ఆమె తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆమె ఇటీవల వైసీపీ నుంచి వచ్చినందున మొదటి నుంచి జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేటర్లు అంగీకరించే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మీద వ్యతిరేకత వస్తే 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరు పరిశీలనకు రావచ్చని, అయితే సామాజిక వర్గాల సమీకరణల్లో ఆయనకు అవకాశం దక్కడం కష్టమేనని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ కవిత కూడా డిప్యూటీ మేయర్ పదవి కోసం ఆ పార్టీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇలా క్యాస్ట్ ఈక్వేషన్స్ తో విశాఖ జీవీఎంసీ ఇంకా హాట్ గా మారుతుంది. మొత్తానికి ఎపిసోడ్ పూర్తి ఎండుకార్డు పడాలంటే ఎన్నికల నియమావళి ప్రకారం గెజిట్ రిలీజ్ అయ్యి మరో సమావేశం జరిగే వరకు వేచి చూడాల్సిందే. చూడాలి మరి జీవీఎంసీలో కులాల కుమ్ములాట కూటమి ఎలా డీల్ చేస్తుందో.